హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 24 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీడియోలో కొన్ని తప్పులు ఉంటే దయచేసి క్షమించేసేయండి. అండ్ కొన్ని నాయిసెస్ కూడా వస్తాయి, దయచేసి వాటిని కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్యూచర్లో ఆ నాయిసెస్ కూడా రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడండి, ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కుకాకు శుభ చెప్పిండే ఆ షాక్ మాటలు విని మనోళ్ళంతా కూడా ఇంకా చేసేదేం లేక సరే అని యాక్సెప్ట్ చేస్తారు. కానీ మనం ఎలా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తామంటాంతో అప్పుడు కుకాకు శుభ కూడా దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన పనే లేదు, అది నేను చూసుకుంటానని చెప్పి వెంటనే తన కింద ఉండే అసిస్టెంట్స్ కి త్వరగా మీరు పెడలింగ్ కొట్టండి అనడంతో ఇంకా వెంటనే అన్నయ్యలు పెడలింగ్ కొడతారు. దెబ్బకి వీళ్ళుండే బేస్మెంట్ కాస్త పైకి భూమి మీదకి అయితే వస్తుంది. సో వెంటనే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఆ సోల్ సొసైటీకి అయితే సర్వే పడతారు. బట్ అంతకంటే ముందు మీరు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి వెంటనే మన ఇచ్చుగోకి అయితే ఒక స్పియర్ బాల్ అనేది ఇచ్చి కమాన్ నీలో ఉండే పవర్ అనేది ఉపయోగించి నీకు షీల్డ్ తయారు చేసుకో అంటుంది. ఇంకా ఆ మాటలో మన ఇచ్చుకోగడు ఏంటి షీల్డ్ అంటే ఏంటి అంటంతో ఇంక వెంటనే కుకాకు శివ కూడా ఏంట్రా నువ్వు షినిగామీనే కదా అంటంతో అప్పుడే మన ఒరిచు కూడా నీకు ఆల్రెడీ చెప్పే కదా వీడు యాక్సిడెంటల్ గా షినిగామి అయ్యాడు. సో వీనికి ట్రైనింగ్ కూడా ఏమి ఇచ్చిండలేదు. ఇంకా అట్లాంటి ఇట్లాంటి ఎనర్జీ కూడా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు అనడంతో ఇంకా వెంటనే మన కుకాకు శివ కూడా ఓకేలే మీకు దాని గురించి నా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి వెంటనే వాళ్ళ తమ్ముడిని పిలిపిస్తుంది. గాంజోగాడు కూడా వెంటనే తన యొక్క స్పిరిట్ కోర్ అయితే ఉపయోగించి వెంటనే తన చుట్టూ అయితే ఒక షీల్డ్ అనేది ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడే మన కుకాకు శివ చెప్తుందన్నమాట, మీకు తెలిసినో లేదో మీరు వెళ్ళాలనుకుంటే ఆ సోల్ సొసైటీ కూడా ఇలాగే ఒక స్పిరిట్ కోర్ లోపల అయితే ఉంది. సో మీరు ఎంత తలుచుకున్నా గ్యాల్లో నుంచి అయినా కూడా వెళ్ళలేరు. సో నేను ఉపయోగించే ఈ మెథడ్ ద్వారా మీరైతే అక్కడికి విసిరివేయబడతారు అండ్ ఆ కోర్ లోపలికి కూడా మీరు వెళ్తారు. బట్ లోపలికి వెళ్ళండి మీకు ఎటువంటి గాయాలు తగలకుండా సేఫ్ ల్యాండింగ్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ స్పిరిట్ కోర్ అయితే అవేకం చేయాలి. సో ఇది మీరు ఖచ్చితంగా చేస్తేనే నేను మిమ్మల్ని పంపిస్తాను అనడంతో ఇంకా మనోళ్ళు కూడా చేసేదేం లేక ఖచ్చితంగా చేస్తామంటారు. అండ్ అప్పుడే కుకాకు శివ కూడా తన కింద ఉండే ఇద్దరు అసిస్టెంట్లు కూడా త్వరగా వీళ్ళని ట్రైన్ చేయండి అండ్ ఎంత త్వరగా ట్రైన్ అయితే అంత త్వరగా వీళ్ళు వెళ్ళొచ్చు అనడంతో ఇంకా మనోళ్ళు కూడా ట్రైనింగ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన గాంజోగాడు కుకాకు శివ తాకు వచ్చి ఎందుకు అక్క నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు తెలుసు కదా నాకు సోల్ రీపర్స్ అంటే నచ్చరు, నువ్వు ఎందుకని ఇప్పుడు వాళ్ళకి సాయం చేస్తున్నావు అనడంతో ఏంట్రా నువ్వు అక్కకే ఎదురు చెప్తున్నావు అనడంతో ఇంకా మన గాంజోగాడు కూడా ఓకే నేను నీ మాటకి ఎదురు చెప్పను, బట్ నేనైతే వాళ్ళకి హెల్ప్ చేయను, జస్ట్ చూస్తూ ఉంటాను అంటాడు అంతే. అండ్ నెక్స్ట్ సీన్ లో మన రంజితో పాటు ఇంకొక లెఫ్టినెంట్ అయితే వెళ్తూ ఉంటాడు. తన పేరు ఈబా అని గుర్తుపెట్టుకోండి, ఫుల్ నేమ్ పలకడానికి ఇబ్బందిగా ఉంది. సో వీళ్ళిద్దరూ వెళ్ళి ఒక రూమ్ లో అయితే వెయిట్ చేస్తుంటారు. అండ్ అక్కడ ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది, ఆ అమ్మాయి పేరు మీమో హినోరమో. సో వీళ్ళిద్దరూ కూడా ఐజన్ గురించి అడుగుతాడు. అప్పుడే రెంజిగాడు కూడా లేదు నేను ఐజన్ కలవలేదని చెప్పి అబద్ధం అయితే చెప్తాడు. అండ్ మోమో చెప్తుంది అనమాట ఈ మధ్యకాలంలో ఐజన్ బిహేవియర్లో ఏదో కొంచెం తేడాగా ఉంది అనడంతో ఇంకా ఆ మాటలు విని మన రెంజిగాడు కూడా అవును తను ఎందుకని నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు, అతను ఎందుకని రుకియాని కాపాడాలనుకుంటున్నాడు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఇంకొక అమ్మాయి వస్తుంది, తన పేరు రెంగెకు మట్సుమోటో అనమాట. సో వీళ్ళందరూ కెప్టెన్స్ దేని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే మన ఇచుగో గ్యాంగ్ అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట ఆ షీల్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఫస్ట్ ఒరిహిమే ఎంతో సక్సెస్ఫుల్ గా ఆ షీల్డ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో తన ట్రైనింగ్ అయిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ మన ఇషిడా గారు కూడా తన షీల్డ్ అనేది తయారు చేసుకుంటాడు, కానీ దాని షేప్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అది చూసిన ఆనాయలు కూడా పర్లేదు వీడు షీల్డ్ చేసుకున్నాడు అండ్ వీడిని కోర్ ని బట్టి ఈ షీల్డ్ అనేది డిఫరెంట్ గా ఉంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. అండ్ ఇంకొక సైడ్ మన జాతిగాడు కూడా తన షీల్డ్ అయితే రెడీ చేసుకుంటాడు. బట్ ఆ షీల్డ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండదు, కానీ లిటరలీ దాంట్లో నుంచి కోర్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది చూసిన వీళ్ళు కూడా ఓ ఈ అబ్బాయిలో తెలిసిండే దానికంటే ఎక్కువ స్ట్రెంత్ ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఇంకొక సైడ్ మాత్రం మన ఇచ్చుకోగాడు లిటరలీ తను ఎన్నో కష్టాలు పడినా సరే షీల్డ్ కాదు కదా తన ఫోకస్ అసలు ఆ కోర్ మీద కూడా వెళ్ళేది కాదనమాట. సో అది చూసిన అన్నయ్యలు అసలు వీడి షినిగామి ఎలా అయ్యారా అని చెప్పి వాళ్ళని తిడుతూ ఉంటారు. ఇంకా అదే టైంలో మన గాంజాగాడు కూడా ఓకే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే ఇంకా డిన్నర్ చేద్దాం అనడంతో ఇంకా మనోళ్ళు కూడా డిన్నర్కి వెళ్తూ ఉంటారు. బట్ అప్పుడే మన గాంజాగాడు చెప్తూ ఉంటారు ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే రావాలి అనడంతో ఇంకా వెంటనే ఇచ్చుకోగాడు కూడా ఓకే మీరంతా వెళ్ళండి, మీరు వచ్చేకి నేను ఖచ్చితంగా నా కోర్ అనేది రెడీ చేసుకుంటాను అనడంతో ఇంకా అప్పుడే అది చూసిన మన ఒరిహిమే కూడా ఓకే గైస్ మీరు వెళ్ళండి, నాకు కూడా పెద్దగా ఆకలిగా లేదు, నేను ఇచ్చుకో కలిసి వస్తామండంతో తను ఎంతగా అబద్ధం చెప్పినా సరే తన కడుపు మాత్రం నిజం చెప్పేస్తుంది. సో అది చూసిన ఇషిడాగాడు అండ్ చాతిగాడు అయితే సరే వచ్చి తినచ్చు కదా అంటంతో ఇంకా అది చూసిన మన ఇచ్చుకోగాడు కూడా అవును ఒరిహిమే నువ్వు వెళ్ళు నాకేం పర్లేదులే నేను నా మానా కూర అనేది రెడీ చేసుకొని వస్తాను అనడంతో ఇంకా అది చూసిన ఒరిహిమే కూడా ఓకే అని చెప్పి వెళ్తుంది. సో అలా వీళ్ళైతే తినడానికి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో అప్పుడే మన గాంజోగాడు ఇచ్చుకో దగ్గరికి వచ్చి తనకు ఒక అడ్వైస్ ఇస్తారనమాట, నువ్వు ఎందుకని నీ స్పిరిట్ మానా కూరని అయితే బలవంతంగా దాంట్లోకి దింపుతున్నావు, నువ్వు ఒక ఇమాజినరీ వరల్డ్ అనేది గుర్తుపెట్టుకో, నేను కూడా ఒకప్పుడు నీలాగే కష్టపడేవాడిని బట్ మా అక్క ఒక సజెషన్ ఇచ్చింది అని నేను దాన్ని ఫాలో అవుతాను, ముందు నీ కళ్ళ ముందర ఇమాజినరీ వరల్డ్ లో ఒక బ్లాక్ హోల్ అనేది గుర్తుపెట్టుకో, సో ఎప్పుడైతే ఆ బ్లాక్ హోల్ నువ్వు చూస్తావో వెంటనే ఆ బ్లాక్ హోల్ లేకి నువ్వు వెళ్తున్నట్లు నువ్వు అనుకో, సో ఎప్పుడైతే నీ బాడీ ఆ బ్లాక్ హోల్ లేకి వెళ్తూ ఉంటుందో అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ కోర్ అనేది షీల్డ్ మాత్రం రెడీ అయిపోతుందని చెప్తాడు. ఇంకా అది చూసిన మన ఇచ్చుకోగాడు కూడా ఓకే గాంజోగాడిని చెప్పినట్లు నేను ట్రై చేస్తానంటాడు. ఇంకా మన గాంజోగాడు కూడా నీ పట్టుదల నాకు నచ్చింది
నచ్చింది అబ్బాయి. యాక్చువల్గా అయితే నాకు షినిగామిస్ నచ్చరు, బట్ నీటిని చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఓకే ట్రై చేయి అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఇషిడగాడు అండ్ చాద్గాడు అయితే ఫుల్గా ఫుడ్ తినేసి ఉంటారు. బట్ మన ఒరిహిమే మాత్రం ఇంకా తినకోకుండా ఇచిగో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అది చూసిన ఇషిడగాడు తినొచ్చు కదా అనడంతో అప్పుడే ఒరిహిమే కూడా లేదు నాకు నిజంగానే ఆకలిగా లేదు, ఇచ్చిగో వస్తే జస్ట్ తనతో కలిసి తిందాం అనుకుంటున్నాను అంటుంది. బట్ ఈ గ్యాప్లోనే తన కడుపులో నుంచి ఇంకొకసారి అరుపులు రావడంతో ఇంకా అది చూసిన ఒరిహిమే లేదు ఈ కడుపులో నుంచి అరుపులు కావాలని వస్తున్నాయని చెప్పి బలవంతంగా తన కడుపుని తనే కొట్టుకొని నాకు నిజంగానే ఆకలి లేదు నేను నవ్వుతున్నా చూడండి అని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అది చూసిన చాదిగాడు ఇషిడగాడు అడుగుతామాట నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అనడంతో అప్పుడే ఒరిహిమే చెప్తుంది ఒకవేళ ఇచ్చిగో వచ్చే టయానికి ఫుడ్ లేకుంటే నేను తనకు ఫుడ్ షేర్ చేద్దామని ఇలా చేస్తున్నాను అనడంతో ఇంకా వాళ్ళు కూడా ఇచ్చిగోని తను ఇంతలా ప్రేమిస్తుంది అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడ ఒక సౌండ్ అనేది వస్తుంది. సో అది చూసిన వీళ్ళంతా కూడా షాక్ అవుతారు. అప్పుడే మన కుకాకు శివ వచ్చి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి తన కింద ఉండే అసిస్టెంట్లు అనడంతో ఇంకా ఆ అసిస్టెంట్లు కూడా ఏమో తెలియదు ఇది ట్రైనింగ్ దగ్గర నుంచి వస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు. అండ్ ఇంకొక సైడ్ మన గాంజోగాడు కూడా అది చూసి షాక్ అవుతామట. అప్పుడే కుకాకు శివ కూడా చెప్తుంది అసలు నువ్వేం చేసావురా అనడంతో అప్పుడే మన గాంజోగాడు ఏం లేదు నువ్వు ఇచ్చిన సజెషన్ వానికి ఇచ్చా బట్ వాడిలో ఇంత స్పిరిట్ కోర్ ఉందని అనుకోలేదు అనడంతో ఇంక వెంటనే డోర్లు తెరుచుకొని చూస్తారు. అప్పుడే మన ఇచ్చుకోగాడు తన యొక్క ఫుల్ స్ట్రెంగ్త్ని అండ్ ఫుల్ ఫోకస్ని మన గాంజోగాడు చెప్పిన మెథడ్ ద్వారా ఉపయోగించి ఆ షీల్డ్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో సక్సెస్ఫుల్గా ఎన్నో అగసాట్లు పడి అక్కడ ఉండే ఎంతో ప్రదేశాన్ని డిస్ట్రాయ్ చేసి మనోడైతే షీల్డ్ని రెడీ చేస్తాడు. ఇంకా అది చూసిన వీళ్ళందరూ షాక్ అవుతే అప్పుడే మన కుకాకు శివ వచ్చి ఓకే నువ్వు రెడీ చేసావడంతో ఇంక మన ఇచ్చుకోగాడు కూడా చూసారా నేను చేసేసాను అంటాడు. బట్ ఈ గ్యాప్లోనే ఆ షీల్డ్ అయితే విరిగిపోతుంది. అప్పుడే మన కుకాకు శివ వాడిని కొట్టి నేను ఆల్రెడీ మీకు పొద్దునే చెప్పా కదా ఈ కోర్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైతే ఏకాగ్రత కోల్పోతారో అప్పుడు ఈ షీల్డ్ విరిగిపోతుంది అని చెప్తుంది. ఇంకప్పుడే మన గాంజోగాడు కూడా వచ్చి సారీ అక్క ఇదంతా నా వల్ల జరిగింది అనడంతో మళ్ళీ వాని మొగం మీద గుద్ది అయితే ఓకే ఈ తప్పు మీ ఇద్దరి వల్ల జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీ ఇద్దరికి ఈ రోజు నైట్ డిన్నర్ లేదు క్యాన్సిల్ అనడంతో ఇంకా వీళ్ళిద్దరు కూడా షాక్ అవుతారు. అండ్ అప్పుడే మన ఒరిహిమే కూడా ఇచ్చుకో సాధించినందుకు ఎంతో సంతోషపడుతుంది. అండ్ ఇంకొక సైడ్ మన సోల్ సొసైటీలో అయితే కెప్టెన్స్ అందరూ కూడా అరేంజ్ అయ్యారు. సో వీళ్ళ పేర్లు అయితే చెప్తాను, ఫ్యూచర్ లో ఇంపార్టెంట్ పేర్లు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ నేను తప్పుగా వెళితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న కెప్టెన్ పేర్లు అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కెప్టెన్ పేరు కెప్టెన్ కుచికి, ఇతను 6th డివిజన్ కెప్టెన్. అండ్ తన పక్కన ఉండే వాని పేరు సాజన్ కొమోమోరా, తిను 7th డివిజన్ కెప్టెన్. అండ్ తన పక్కన ఉండేవారు షిన్షు 8th డివిజన్ కెప్టెన్. అండ్ తన పక్కన ఉండే వాని పేరు ఉకై టిక్కా అనమాట, తిను 13th డివిజన్ కెప్టెన్. అండ్ తన పక్కన ఉండేవారు టోషిరో, తిను 10th డివిజన్ కెప్టెన్. అండ్ తన పక్కన ఉండేవారు మన జిన్ ఇచ్మారో అనమాట, తిను 3rd డివిజన్ కెప్టెన్. అండ్ వాళ్ళకి ఆపోజిట్ లో ఉండే వాని పేరు కెంపాచి, తిను 11th డివిజన్ కెప్టెన్. అండ్ తన పక్కన ఉండేవారు రెడ్సు, తిను 4th డివిజన్ కెప్టెన్. అండ్ తన పక్కన ఉండేవాని పేరు కనామే అనమాట, తిను 9th డివిజన్ కెప్టెన్. అండ్ వాన్ పక్కన ఉండేవాని పేరే మన ఏజన్, తిను 5th డివిజన్ కెప్టెన్ అనమాట. వీళ్ళందరికీ మధ్యలో సెంటర్ గా ఉండే ఆయన పేరు యమమోటో అనమాట, తిను 1st డివిజన్ కెప్టెన్. అండ్ వీళ్ళందరికీ కూడా ఒక కమాండర్ అనమాట. అప్పుడే మన జిన్ ఇచ్మారు ఓకే నేను చేసిన చిన్న తప్పుకి ఇంతమంది వచ్చారా అండ్ ఇంత పెద్ద మీటింగ్ అనేది అవసరమా అనడంతో అప్పుడే మనోళ్ళు వచ్చి అసలు నువ్వు చేసిన తప్పేందో తెలుసా అండ్ నువ్వు ఒక్కడే వెళ్ళి అండ్ 5 ఇంట్రడ్యూసర్స్తో గొడవ పడ్డం అవసరమా అండ్ అట్లా నా కొడుకులతో ఒంటరిగా ఎలా డీల్ చేసావడంతో అప్పుడే మన ఇచ్మారు కూడా వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు కదా అనడంతో దానికి ఇంకొక కెప్టెన్ కూడా లేదు వాళ్ళు చనిపోలేదు వాళ్ళు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు అనడంతో ఇంకప్పుడే మన జిన్ ఇచ్మారు కూడా ఏంటి వాళ్ళు తప్పించుకున్నారా షెట్ నా ఇన్స్టింగ్స్ వాళ్ళ నాయలు చనిపోయింటారని చెప్పి నేను అనుకున్నాను, నేను ఇంత పెద్ద తప్పు చేసినానని నేను అనుకోవడం లేదు అనడంతో అప్పుడే మిగిలిన కెప్టెన్స్ కూడా అసలు నువ్వు ఇలా ఎలా చేస్తావు నీ అట్లాంటి ఫూలే లేడని చెప్పి ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే వీళ్ళందరికీ కూడా ఎల్రైనా ఆ యమమోటో అయితే ఆగండి మీరంతా ఇలా చేయకండి నేను అడుగుతానని చెప్పి వెంటనే జిన్ ఇచ్మారుని అడుగుతామట. ఏదేమైనా సరే నువ్వు వీళ్ళెవరికి చెప్పుకోండా వాళ్ళతో గొడవ పడ్డం తప్పు అండ్ వాళ్ళని వదిలేసి తప్పు చేసావు, ఇప్పుడు ఆ నాయలు ఎస్కేప్ అయ్యారు అండ్ ఆ నాయలు ఎక్కడున్నారో కూడా తెలీదు అండ్ నువ్వు ఈ తప్పుని ఎలా సరిదిద్దుకుంటున్నావు అనడంతో ఇంకప్పుడే మన జిన్ ఇచ్మారు నవ్వుకుంటా ఓకే నేను తప్పు చేశాను ఇప్పుడు నేను మీ ముందర ఎట్లాంటి పనిష్మెంట్కైనా రెడీగా ఉంటాను నాకు ఎట్లాంటి పనిష్మెంట్ అయినా ఇవ్వండి అని చెప్పి మన ఇచ్మారు అడుగుతారు. కానీ అప్పుడే మన ఏజెంట్ గడ్ ముందరకు వచ్చి ఓకే ఇచ్మారు నువ్వు చేసిండేది అంతా కరెక్టే బట్ నాకు ఒక సందేహం ఉంది అని చెప్పి తననైతే ఒక క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడే అలారం సౌండ్ వచ్చి ఎవరో గేట్ల దగ్గరికి అయితే రుకాన్స్ వచ్చారు అందరూ అలర్ట్గా ఉండండి, నేను మళ్ళీ చెప్తున్నాను గేట్ లోపలికి ఎవరో రుకాన్స్ వచ్చారు మీరంతా అలర్ట్గా ఉన్నారా లేదా అని చెప్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్మారు కూడా రుకాన్సా కొంపదీసి ఈ నైల్లే మళ్ళీ ఏమన్నా వచ్చారా ఓ షెట్ అని చెప్పి మన ఇచ్మారు అనుకుంటారు. అండ్ ఇంకొకసారి మన రుకియా కూడా ఇచ్చుకొని తలుచుకుంటా ఇచ్చుకో నువ్వు నా కోసం వచ్చావా అని చెప్పి తను అనుకుంటుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది
అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు. Fight!